రవీంద్ర కౌశిక్ అండర్ కవర్ కాప్ అంటారా, బ్లాక్ టైగర్ అంటారా, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ అంటారా, వాట్ ఎవర్ యు నేమ్, రవీందర్ కౌశిక్ ఇవాళ ప్రతి భారతీయ హృదయం అతని గురించి తలుచుకుంటోంది. 72 సార్లు కొట్టుకునే గుండె, ప్రతి భారతీయుడి గుండె కనీసం 72 సార్లు ఒక ఎక్కువగా అతని పేరు వింటోంది, రవీందర్ కౌశిక్, రవీందర్ కౌశిక్. ఈరోజు సన్నివేశం అలాంటిది, సందర్భం అలాంటిది. రవీందర్ కౌశిక్ రాజస్థాన్లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి చాలా చలాకీ, చురుకైన వ్యవహారం కలిగినోడు. అండ్ ఆయన తండ్రి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. సో దేశభక్తి అనేది వాళ్ళకేది ఒక బాధ్యతగా వాళ్ళు చేయాల, వాళ్ళకి అదొక హ్యాబిట్, వాళ్ళకి అలవాటు, ఆ కుటుంబానికి అలవాటు. పాకిస్తాన్ వెళ్ళి పేరు మార్చుకొని పూర్తిగా ఇస్లామిక్ సంప్రదాయాన్ని అనుసరించి ఎవరికి అనుమానం రాకుండా రా ఏజెంట్గా అతను అక్కడ 20,000 మంది భారతీయ సైనికుల అక్కడ జరిగే మొత్తం కుట్రలు కుతంత్రాలు బట్టబయలు చేసి సీక్రెట్ ఆపరేషన్స్ ద్వారా 20,000 మంది భారతీయ సైనికుల ప్రాణాలు కాపాడినవాడు. కానీ చాలా అనామకంగా చనిపోయాడు పాకిస్తాన్లోని ఒక జైల్లో. వినటానికి బాధ కలుగుతుంది. ఒక జ్యోతి మల్హోత్రా, ఆమెతో పాటు పట్టుబడ్డ ఒక 12 మంది, మొన్నటికి మొన్న ఆమెతో కాంటాక్ట్స్ కారణంగా పట్టుబడ్డ భయా సన్నీ యాదవ్, వీళ్ళు డబ్బు కోసం దేశాన్ని నమ్మేస్తుంటే దేశం కోసం తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. కరాచీ వెళ్ళాడు, లా చదివాడు, అక్కడి నుంచి పాకిస్తాన్ మిలిటరీ సర్వీస్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చేరాడు, మేజర్ వరకు ఎదిగాడు. అనుమానం రాకుండా అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. రవీందర్ కౌశిక్ క్లుప్తంగా చెప్తే అతని కథ ఇది. అది మొత్తం భారతదేశానికి సంబంధించిన వ్యథ. రవీందర్ కౌశిక్ని వాళ్ళు ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే, జ్యోతి మల్హోత్రా గురించి, దేవేందర్ సింగ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం కాబట్టి రవీందర్ కౌశిక్ గురించి కూడా మాట్లాడాలి. రా అప్పచెప్పిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అప్పచెప్పిన ఒక బ్రహ్మాండమైన ఆపరేషన్లో భాగంగా తనను తాను రూపాంతరం చెందించుకొని, తనకు తానుగా రూపాంతరం చెంది లేదా ఆయన పాకిస్తాన్ ఆర్మీలో మేజర్గా ఉద్యోగం చేశాడు. ఒక్కసారి ఆయన గురించి చెప్పుకుందాం. వినటానికి ఒళ్ళు గగురు పొడిచే కథనంలాగా అనిపిస్తుంది. ఎప్పుడో మధుబాబు నవలల్లో షాడో గురించి మనం చదువుకొని ఉంటాం, ఒక భారతీయ ఏజెంట్ ఎలా ఉంటాడని. ఇదిగో భారతీయ ఏజెంట్ ఇలా ఉంటాడు అని చెప్పి ప్రపంచానికి తెలియజేసిన వాడు రవీంద్ర కౌశిక్. ఆ తల్లి, ఆయన మాతృమూర్తి అతను గతించిన తర్వాత ఎంత మౌనంగా అతని ధీరోదాత్త గాథలను ఇంటర్వ్యూల రూపంలో చెప్పిందో కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒక్కసారి అతను ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ప్రధానమంత్రే ఇతనికి స్వయంగా బ్లాక్ టైగర్ అనే ఒక హోదా ఇచ్చింది. అది బిరుదు కాదు, హోదా, ఒక హోదా ఇచ్చింది. ఒక స్పై, ఇండియన్ స్పై, రా గూఢచారి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గూఢచారి, అతనికి ఆ హోదా ఇచ్చింది. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత, పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత హీ లర్న్ టు స్పీక్ దేర్ లాంగ్వేజ్. అంటే వెళ్ళకముందే నేర్చుకున్నాడు, వెళ్ళిన తర్వాత పర్ఫెక్షన్ వచ్చేసింది ఆయనకి. ఆయన హీ మ్యాడ్ ఏ పాకిస్తానీ గర్ల్ అండ్ ఈవెన్ రోస్ టు ద ర్యాంక్ ఆఫ్ ఎ మేజర్ ఇన్ దేర్ ఆర్మీ. సామాన్యమైన వ్యవహారం కాదు. అక్కడ ప్రజల మనసుల్ని గెలుచుకొని ఒక పాకిస్తానీ యువతిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఒక బిడ్డను కూడా కన్నాడు ఆయన. అండ్ వాళ్ళందరికీ ఇతని పూర్వ నామధేయం రవీందర్ కౌశిక్ అని తెలియదు. 1952లో ఏప్రిల్లో పుట్టాడు ఈయన రాజస్థాన్లో. ప్యాట్రియాటిజం ఆయన గురించి చెప్తూ ఇంగ్లీష్ మీడియా కథనాలు వచ్చినాయి. హీ గ్రూ అప్ ఇన్ ఎ ఫ్యామిలీ వేర్ ప్యాట్రియాటిజం వాజ్ నాట్ జస్ట్ ఎ స్లోగన్, ఒక నినాదం కాదు అది, ఇట్ వాజ్ ఎ హ్యాబిట్. వాళ్ళ అలవాటు, వాళ్ళ రక్తంలో ఆ దేశభక్తి ఆ కుటుంబంలో ఉంది. వాళ్ళ తండ్రి ఆయన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. వెన్ కౌశిక్ వాజ్ యంగ్ హీ లెర్న్డ్ అండ్ డ్రీమ్డ్ ఆఫ్ సర్వింగ్ ద కంట్రీ జస్ట్ లైక్ హిస్ ఫాదర్. నాన్నను చూశాడు, నాన్న మాదిరి ఎదగాలి, నాన్నలాగా దేశం కోసం సేవ చేయాలి, బలంగా అతని గుండెల్లో నాటుకుపోయింది. ఆయనకు ఆపర్చునిటీ ఇచ్చింది యుద్ధం కాదు, లేకపోతే రణక్షేత్రం కాదు ఆయనకి ఇచ్చింది. ఒక కాలేజ్ స్టేజ్లో ఆయన ఒక డ్రామాలో ఒక రోల్ ప్లే చేశారు ఆయన. ఎక్కడది? ఎస్డి బిహానీ పీజీ కాలేజ్లో. ఆయన కామర్స్ స్టూడెంట్. ఆయన రోల్ ప్లే చేసినప్పుడు ఒక నాటకంలో ఒక ఇండియన్ ఆఫీసర్ క్యాప్చర్డ్ బై చైనీస్ హూ చూసెస్ డెత్ ఓవర్ బిట్రేయల్. చైనీస్ దొరుకుతాడు, ఆ ఇండియన్ ఆఫీసర్ దొరికితే ఆయన సరెండర్ అయిపోడు,
లేదా ఐ ఇన్వైట్ డెత్ అంటాడు. చనిపోవడానికి సిద్ధపడతాడు. ఆ రోల్ ప్లే చేసేటప్పుడు, ఆ డ్రామా ఎనాక్ట్ అవుతున్నప్పుడు ఆడియన్స్లో కూర్చున్న రా అఫీషియల్స్ అతన్ని లో స్పార్క్ గమనించారు. దే హ్యావ్ అప్రోచ్డ్ హిమ్. అతన్ని పర్ఫార్మెన్స్ని చూసి మెచ్చుకొని అడిగారు, ఇక్కడ డ్రామా లేదు, ఎమోషన్స్ లేవు, వీ వాంట్ యూ, మాకు నువ్వు కావాలి, వస్తావా? వస్తాను ఒకటే ఆన్సర్. ఎక్కడ ఎలాంటి శషబిషలు లేవు. మా అమ్మని అడగాలి, మా నాన్నని అడగాలి, మా అంకుల్ని అడగాలి, ఏం లేవు. ఎస్, నేను వస్తాను, జాయిన్ అవుతాను. రాలో వచ్చిన తర్వాత ఆయన్ని 73 హీ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. 1973లో ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి కబురు పెట్టారు రవీంద్ర కౌశిక్, నాకు జాబ్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, నేను ఇక్కడే ఉంటున్నానని. ఆయన వాస్తవానికి జాయిన్ అయింది రాలో. ఇంటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ట్రైనింగ్ ఆయన అక్కడ తీసుకున్నారు. ఉర్దూ నేర్చుకున్నారు. పాకిస్తాన్ జియోగ్రఫీ, కల్చర్, భౌగోళిక స్వరూపం మొత్తం తెలుసుకున్నారు. ఇస్లామిక్ రిచువల్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నారు. ప్రాక్టీస్ చేశారు ఆయన రవీంద్ర కౌశిక్. నెమ్మదిగా రవీంద్ర కౌశిక్ అనే ఐడెంటిటీ వైపౌట్ అయిపోయింది. పర్సనాలిటీ ఇట్ సెల్ఫ్ దాంట్లోంచే. 1975కి రవీంద్ర కౌశిక్ నో లాంగర్ ఎగ్జిస్టెడ్ ఆన్ పేపర్. లేరు ఇంకా ఆయన. భారతీయ రికార్డులో రవీంద్ర కౌశిక్ లేడు 1975కి. హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ది ట్రైనింగ్ ఎట్ నబీ అహ్మద్, ట్రైనింగ్ యాజ్ నబీ అహ్మద్ షకీర్. నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతోటి ఇస్లామాబాద్ నేటివ్గా ఆయన రూపాంతరం చెందాడు. ఆయన పేరు అక్కడ నబీ అహ్మద్ షకీర్ మాత్రమే. అప్పటికి ఆయన ఇంతవరకు ఎంచుకొని ఒక అద్భుతమైన, ఒక విలక్షణమైన మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు. బట్ రా ఒప్పుకోలేదు ఆయన ఆర్మీలో చేరుతానంటే. సరే, దానికన్నా ముందు ఆయన ఏం చేశాడంటే, ఆయన పాకిస్తాన్కి 1975 వెళ్ళినప్పుడు ఇస్లామాబాద్లో ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఎవరు? నబీ అహ్మద్ షకీర్. ఆయన ఏకంగా ఏంటంటే కరాచీ యూనివర్సిటీకి వెళ్ళాడు. LLBలో లాలో జాయిన్ అయ్యాడు. ఇట్ వాస్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్ బట్ అబౌట్ గెయినింగ్ క్రెడిబిలిటీ. స్లోగా, అంటే సమాజం యాక్సెప్ట్ చేయాలి కదా, ఇతను ఇస్లామాబాద్ వాడే అండ్ నబీ అహ్మద్ షకీర్ అనే ముస్లిమే, లా చదువుకోవడానికి వచ్చాడు ఈ కుర్రాడు అనే ఇంప్రెషన్ని చాలా బలంగా కలిగించగలిగాడు ఆయన. సో ఆ తర్వాత కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సెట్ ఈ సైడ్స్ అండ్ పాకిస్తాన్ మిలిటరీ. బట్ రా ఒప్పుకోలా. అరే నాయన, నిన్ను స్పైయింగ్ చేయడానికి పంపించాము, నువ్వు మిలిటరీలో చేరతానంటావు ఏంటని. మిలిటరీలో చేరి స్పైయింగ్ చేస్తానన్నాడు ఆయన. రా అతని సాహసాన్ని గుర్తించింది. రిస్క్ చాలా ఉంటుందని చెప్పింది. బ్యాక్గ్రౌండ్ చెక్ గనక జరిగితే పట్టుబడితే ఉండే పర్యవసానాలు ఎలా ఉంటాయి కూడా చెప్పింది. బట్ ఇవేమీ నబీ అహ్మద్ షకీర్ని వెనుకంజ వేసేలా చేయలే. జంకలేదు ఆయన ఎక్కడ. రవీందర్ కౌశిక్ ఎలియాస్ నబీ అహ్మద్ షకీర్ ఎగ్జామ్ రాశాడు ఆయన, మిలిటరీ ఎంట్రన్స్ ఎగ్జామ్, మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్, అండ్ క్లియర్డ్ ఇట్ ఆన్ ది ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాడు. ఇంటెలిజెంట్ గాయ్. అండ్ నౌ, అంటే బై దట్ టైమ్ హీ వాజ్ ఎ సోల్డియర్ ఆన్ స్టేజ్ అనే కన్నా కూడా హీ వాజ్ అన్ ఆఫీసర్, కమిషన్డ్ ఆఫీసర్ ఇన్ ద పాకిస్తాన్ ఆర్మీ. రాలో సోల్డియర్, పాకిస్తాన్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్ అయిపోయాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రవీందర్ కౌశిక్ ఎలియాస్ షకీర్. అండ్ తర్వాత ఆయన రియల్ మిషన్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. ఎక్కడ ఇంటర్నెట్ ఉన్న, ఆయన పనిచేసిన కాలంలో ఇంటర్నెట్ లేదు ఎక్కడ. ఆయన చనిపోయిందే 2001లో ఒక జైల్లో బికాస్ ఆఫ్ పల్మనరీ, అంటే శ్వాసకోశ సంబంధ వ్యాధి అండ్ హృద్రోగంతో, కార్డియాక్ అరెస్ట్ తోటి ఆయన చనిపోయారు. అప్పట్లో ఈమెయిల్స్ లేవు. డేస్, మంత్స్ ఒక సమాచారం, ఒక రహస్య సమాచారం రావాలంటే రోజులు, నెలలు పట్టేది. చేశాడు, దీక్షగా చేశాడు, బాధ్యతగా దీక్షగా చేశాడు, దేశం మీద ప్రేమతో చేశాడు, కడుపు నిండా గుండెల నిండా ప్రేమతో చేశాడు ఆయన. ఆయన తన ఇంకా మరి జనం అనుమానించకూడదు కదా, అందుకని పూర్తిగా ఒక లోకల్ ఉమెన్ ఆయన అమర్నాథ్ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. డాటర్ ఆఫ్ ఎ టైలర్ ఇన్ హిస్ యూనిట్. ఆయన పనిచేసే ఆర్మీ యూనిట్లో ఒక టైలర్ కూతుర్ని ఆయన చేసుకున్నాడు, అమానత్. అండ్ వాళ్ళకు ఒక అబ్బాయి, అతని పేరు అరీబ్. నైదర్ మదర్ నార్ చైల్డ్ ఎవర్ న్యూ ద మ్యాన్ ఇన్ దేర్ హోమ్ హ్యాడ్ వన్స్ ఆన్సర్డ్ టు ద నేమ్ రవీందర్. రవీందర్ అని పిలిస్తే ఒకప్పుడు పలికే వ్యక్తి ఈరోజు ఆ బిడ్డకి తండ్రి అని, ఆమెకు భర్తని వాళ్ళకి తెలియదు. అంత చక్కగా ఆయన మేనేజ్ చేశారు. బట్ హీ వాజ్ ఎ ట్రూ ఫాదర్ అండ్ ట్రూ హస్బెండ్. పెళ్లి చేసుకున్న
ఆమెకు అమానత్కు అలాగే బిడ్డ అరీబ్కి కొడుక్కి కావాల్సినంత ప్రేమను పంచాడు ఆయన. ఎక్కడ వాళ్ళకి ద్రోహం చేయాల. కౌశిక్ మెయింటైన్డ్ హిస్ అపియరెన్స్ ఎట్ వర్క్, ఎట్ హోమ్ అండ్ ఇన్ సొసైటీ. హీ వాజ్ సోషియబుల్, డివోట్, లాయల్ టు హిస్ యూనిట్. సరే, బ్లాక్ టైగర్ ఎందుకు ఆ పేరు వచ్చింది చెప్పుకోవాలి. 79 నుంచి 83 మధ్య ఇండియా హ్యాడ్ something that intelligence agencies can only dream of, a major in the enemy's army working for them and not just working, delivering game-changing intelligence. ఆయన జస్ట్ వర్క్ చేయడానికి, ఆర్మీ మేజర్గా వర్క్ చేయడానికి వెళ్ళా, ఒక గేమ్ చేంజర్గా మారటానికి వెళ్ళాడు. ఈ ట్రాన్స్ఫర్మేషను మనకు మిథ్య సినిమాల్లో చూస్తాం. ఒక అక్షయ్ కుమార్, ఒక షారుఖ్ ఖాన్ చేస్తుంటే విజిల్ చేస్తాం, చప్పట్లు కొడతాం, రోమాలు నిక్కబడుచుకుంటాయి, అసలు బ్రహ్మాండంగా చేశాడు, ఎరగదీసి చేశాడు. కానీ మనం ఆ పొజిషన్లో ఉండాలని అనుకోం. రవీందర్ కౌశిక్ అనుకున్నది సాధించాడు. వెళ్ళి శత్రుదేశం ఆర్మీ యూనిట్లో మేజర్ స్థాయికి ఎదిగాడు. క్రూషియల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్కి ఆయనకి యాక్సెస్ ఉండేది. దాంతో ఆయన హిజ్ రిపోర్ట్స్ హెల్ప్డ్ ప్రివెంట్ ఇన్ఫిల్ట్రేషన్, ఫాయిల్ కోవర్ట్ ఆపరేషన్స్ అండ్ సేవ్ థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్. ఇన్ఫిల్ట్రేషన్ని ఆపేవి, చొరబాట్లను ఆపేవి ఆయన ఇచ్చిన రిపోర్ట్లు. అలాగే కోవర్ట్ ఆపరేషన్స్ ఏమైనా జరుగుతుంటే ముందస్తు సమాచారంతో వాటిని ఇండియన్ ఆర్మీ బ్రేక్ చేయగలిగేది పూర్తిగా రవీందర్ కౌశిక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి. ఆయన ఇంటెలిజెన్స్ వల్ల పాకిస్తాన్ ఆపరేషన్స్ చాలా ఆగిపోయినాయి, చాలా సంవత్సరాలు ఆగిపోయినాయి. అదంతా ఆయన ఏదో పేరు కోసం చేయాల. ఆయన హీ డిడ్ ఇట్ బికాస్ హీ బిలీవ్డ్ సమ్ వన్ హ్యాడ్ టు అండ్ సమ్ వన్ నోటీస్డ్. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న టైంలో షీ వాజ్ బ్రీఫ్డ్ ఆన్ హిస్ కంట్రిబ్యూషన్స్. ఆమెకు చెప్పారు రా ఆఫీషియల్స్. షీ వాజ్ ద వన్ హూ గేవ్ హిమ్ ఎ నేమ్ దట్ వుడ్ లివ్ ఆన్ ఇన్ రా సర్కిల్స్. ఈ రోజుకి రాలో బ్లాక్ టైగర్ అంటే రవీందర్ కౌశిక్ అనే పేరు అక్కడ మనం రా హెడ్ క్వార్టర్స్కి వెళ్తే చూడొచ్చు, ఆయన ఫోటో చూడొచ్చు. పబ్లిక్గా అయితే ఆయన ఎప్పుడు భారతదేశానికి రాలా. వన్ ఆఫ్ ది ట్రిప్స్ హీ మేడ్ టు ఇండియా వాజ్ ఫర్ హిస్ బ్రదర్స్ వెడ్డింగ్. హీ కేమ్ త్రూ కేర్ఫుల్లీ ఆర్కెస్ట్రేటెడ్ డెటోర్స్ వయా ది గల్ఫ్ అండర్ ది కవర్ ఆఫ్ అన్ ఉమ్రా ట్రిప్ టు సౌదీ అరేబియా. సోదరుడి పెళ్లి కోసం రావాలంటే ఇండియాకి ఒక్కసారి వచ్చారు పాప ఆయన సోదరుడి పెళ్లికి. ఎలా వచ్చాడంటే హీ కేమ్ త్రూ కేర్ఫుల్లీ ఆర్కెస్ట్రేటెడ్ డిటోర్స్ వయా ద గల్ఫ్ ద్వారా వచ్చాడు అండర్ ద కవర్ ఆఫ్ అన్ ఉమ్రా ట్రిప్ టు సౌదీ అరేబియా. ఈవెన్ దెన్ హీ మెయింటైన్డ్ ది దుబాయ్ బిజినెస్మెన్ ఫెకేడ్ అండ్ బాట్ గిఫ్ట్స్ ఫర్ హిస్ ఫ్యామిలీ ఇన్ పాకిస్తాన్. ఫ్యామిలీ గిఫ్ట్స్ అని పాకిస్తాన్లో ఆయన కొనుగోలు చేశారు. 1981లో కౌశిక్ హ్యాడ్ ఆల్రెడీ స్పెంట్ ఆయనకి అంటే బై 1981 అప్పటికి ఆయన 6 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. He had a wife, son and a reputation. All that resulted in a desk full of secrets valuable for India. However, Kaushik knew that time was not his friend. ఆ రోజు ఆయన తనకు అనుకూలంగా ఉంది అనుకున్న సమయం ఆయనది కాకుండా పోయింది. Every new success brought him closer to exposure, and when the betrayal came, it did not come from Pakistan, it came from within. బ్లాక్ టైగర్ని ఎక్స్పోజ్ చేసిన మిషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయన హీ న్యూ దట్ హీ వాజ్ ప్లేయింగ్ విత్ ఫైర్. నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడనే విషయం రవీంద్ర కౌశిక్కి తెలుసు. 1983లో ది ఏజెన్సీ డిసైడెడ్ టు సెండ్ అనదర్ ఆపరేటివ్ ఇన్ టు పాకిస్తాన్, ఇన్యాత్ మైష్ అని అతన్ని పంపించాలనుకుంది. ఇన్యాత్ హిస్ టాస్క్ వాజ్ టు డెలివర్ ఏ స్పెషల్ మెసేజ్ టు కౌశిక్. అది చెప్పాలి. ది మూవ్ వాజ్ రిస్కీ ఎట్ కౌశిక్ హ్యాస్ ఆల్రెడీ స్పెంట్ 8 years ఇన్ ద ఫీల్డ్. చాలా రిస్కీ. బట్ ఇన్యాత్ మాసిష్ వచ్చేప్పటికీ డైరెక్ట్ కాంటాక్ట్కి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకుని వచ్చాడు. మాయిష్ మేనేజ్ టు క్రాస్ ఓవర్ బట్ వాజ్ సూన్ అప్రహెండెడ్ బై పాకిస్తాన్ కౌంటర్ ఇంటెలిజెన్స్. అతను పట్టుకుంది మాయిష్ని. హీ వాజ్ టార్చర్డ్, భయంకరంగా టార్చర్ చేసేసరికి అతను నోరిప్పేసి ఈయన గురించి చెప్పేశాడు. ఈయనకి మెసేజ్ ఇవ్వడం కోసం రవీందర్ కౌశిక్ అని. పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్కి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇన్నాళ్ళు మన మధ్య మేజర్గా పనిచేస్తున్న వాడు ఇండియనా, వాడి పేరు రవీందర్ కౌశిక్. బెత్తరబోయారు వాళ్ళు, ఏంటిది అని. దెన్ హీ వాజ్ కాట్. ఆయన్ని ట్రాప్ చేసి తను కలవాల్సిన చోటికి పిలిపిస్తే దొరికిపోయాడు అక్కడ రవీందర్ కౌశిక్. హీ వాజ్ టార్చర్డ్ చాలా దుర్మార్గంగా. ఏం జరిగిందనేది ఆయనకి తెలియదు. మాయిష్ ఇట్లా నోరిప్పేసి మొత్తం చెబుతాడని కూడా తెలుసుకోలేకపోయాడు. ఆయన అక్కడి నుంచి సియాల్కోట్ తీసుకెళ్లారు. ఇంట్రాగేషన్ మొదలైంది సియాల్కోట్లో. హీ వాజ్ టార్చర్డ్ ఫర్ లాంగ్ అవర్స్ వితౌట్ ఎ బ్రేక్. అతనికి ఎక్కడ ఎంత ఒత్తిడి తెచ్చినా ఎంత టార్చర్ చేసినా ఏం చెప్పలా. హార్షెస్ట్ ప్రెషర్లో కూడా ఐ డిడ్ నాట్ బిట్రే హిస్ మదర్ ల్యాండ్. ఎక్కడ మాతృభూమికి వ్యతిరేకంగా అనే నోరెప్పలా.
He said nothing. Kaushik never confirmed his identity. He did not disclose any further names. He did not leak a single operational detail. He chose pain over compromise and silence over survival. ఇది చాలా కీలకం. రా హెడ్ క్వార్టర్స్కి వెళ్తే ఈ మాట ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెంటెన్స్ సీనియర్ ఆఫీసర్స్ ఆ లిప్స్ మధ్యలోంచి మనకు వినిపిస్తూ ఉంటుంది. ఒక విస్పర్ లాగా వినిపిస్తుంటుంది, ఒక గుసగుసలాగా వినిపిస్తుంటుంది. వీ నీడ్ టు చూస్ పెయిన్ ఓవర్ కాంప్రమైజ్. రాజీ పట్టం కన్నా నొప్పి భరిద్దాం. అండ్ సైలెన్స్ ఓవర్ సర్వైవల్. నిశ్శబ్దం పాటిద్దాం సర్వైవల్ కన్నా కూడా. 2 ఏళ్ళు సియాల్కోట్ ఇంట్రాగేషన్ ఛాంబర్స్లో ఆయన చాలా దుర్మార్గమైన జీవనం గడపాల్సి వచ్చింది. దుర్మార్గమైన అది ఇంప్రెషన్మెంట్ కాదు, బట్ అటెంప్ట్స్ టు కంప్లీట్లీ డిసింటిగ్రేట్ కౌశిక్స్ రిజాల్వ్. పాకిస్తాన్ యూజ్డ్ ఎవ్రీ టాక్టిక్, ఫిజికల్, సైకలాజికల్ అండ్ ఎమోషనల్. దేనికి చెదరలేదు ఆయన. దే డిడ్ నాట్ లెట్ హిమ్ స్లీప్. నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు. హీ వాజ్ ఫోర్స్డ్ టు లై డౌన్ ఆన్ ఐస్ కోల్డ్ సర్ఫేసెస్ అండ్ లెఫ్ట్ ఇన్ సాలిటరీ కన్ఫైన్డ్. పెద్ద ఐసు దిమ్మలేసి దాని మీద నగ్నంగా కూర్చోబెట్టేవాళ్ళు. చెదరలేదు మనిషి. ది ఎయిమ్ వాజ్ టు డీహ్యూమనైజ్ హిస్ లైఫ్, బట్ కౌశిక్ డిడ్ నాట్ స్పీక్. ఒక్క మాట ఆయన నోటి నుంచి రాలేదు, ఇంత టార్చర్ పెట్టిన. అండ్ ఈవెన్ ఇన్ ప్రెజెంట్ కౌశిక్ మేనేజ్ టు సెండ్ అకేషనల్ లెటర్స్ బ్యాక్ టు ఇండియా. జైల్లో ఉన్నప్పుడు 1985లో ఆయన్ని ది కేస్ అగెన్స్ట్ హిమ్ వెంట్ ఫర్ ఇయర్స్. అయితే 1985లో హీ వాజ్ సెంటెన్స్ టు డెత్ బై హ్యాంగింగ్. ఉరేమని తీర్పు వచ్చింది. హౌఎవర్ ఈ సెంటెన్స్ వాజ్ కమిటెడ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ బై ది పాకిస్తాన్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. దాని ఉద్దేశం ఏదో మానవీయ కోణంలో అని కాదు సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్ వాజ్ ఎ వెర్డిక్ట్ మెంట్ టు కంటిన్యూ ద సఫరింగ్, నాట్ ఆఫర్ రిప్రీవ్. అతనికి ఏదో రిలీఫ్ ఇవ్వటం కోసం కాదు, ఈ సఫరింగ్ అతనికి కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి మరణశిక్ష వేస్తే ఒకసారి ఉరితీయంగానే ప్రాణం పోతుంది. రోజు చిత్రహింసలు పెడుతుంటే ఆ వేదన వేరుగా ఉంటుంది కదా ఆ వ్యధ. అందుకని సుప్రీంకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. హీ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ సియాల్కోట్ టు కోట్ లఖ్పత్ జైల్ అండ్ దెన్ టు మియాన్వాలి. 2 చోట్లకి మార్చారండి, కోట్ లఖ్పత్ జైల్కి, తర్వాత మియాన్వాలీకి. వేర్ హీ వుడ్ రిమైన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. అండ్ హీ డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ఫేమ్. ఆయన ఒకే మాట అన్నాడు, ఈ ఆస్క్డ్ ఒకటే, क्या भारत जैसे बड़े देश के लिए कुर्बानी देने वालों को यही मिलता है? Is this what those who sacrifice for a great nation like India receive? ఒక గొప్ప దేశం, భారతదేశం లాంటి దేశానికి కోసం త్యాగం చేసిన వాళ్ళకి ఇదా మిగిలేది అని ఆయన క్వశ్చన్ చేశారు. బట్ ఆయన ఏం లౌడ్గా క్వశ్చన్ చేయాల, ఆయన వేదన పంచుకున్నారు. ఆఫ్టర్ స్పెండింగ్ ఇయర్స్ ఇన్ జైల్ హీ ఫౌండ్ హిస్ లాస్ట్ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్ రైటింగ్. హీ బిగాన్ సెండింగ్ లెటర్స్ టు హిస్ ఫ్యామిలీ cautiously and quietly. ఫ్యామిలీకి రాసేవాళ్ళు, అంటే ఆయన భార్య బిడ్డల కోసం. దే వర్ నాట్ డ్రామాటిక్ డిక్లరేషన్స్ ఆఫ్ హీరోయిజం, దే వర్ రా, రిఫ్లెక్టివ్ అండ్ పెయిన్ఫుల్లీ హ్యూమన్. అదేమి ఏదో డ్రామాటిక్గా రాయాలని రాసేవాళ్ళు కాదు, పూర్తిగా మానవీయ కోణంలోనే ఉండేవి ఆయన రాసే లెటర్స్. ఇట్ వాస్ బికాస్ ఆఫ్ దోస్ లెటర్స్ దట్ హిస్ ఫ్యామిలీ లెర్న్డ్ ద ట్రూత్. అంటిల్ దెన్ దే బిలీవ్డ్ దట్ కౌశిక్ వాజ్ వర్కింగ్ ఇన్ దుబాయ్. ఆయన ఫ్యామిలీ అంటే ఆయన భార్య బిడ్డలు, అలాగే ఇటు భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు. అప్పటివరకు ఆయన దుబాయ్లో పనిచేస్తున్నాను అనుకునేవాళ్ళ. హిస్ కేర్ఫుల్లీ మెయింటైన్డ్ కవర్ హ్యాడ్ కన్విన్స్డ్ ఈవెన్ హిస్ పేరెంట్స్. ది రియాలిటీ కేమ్ క్రాషింగ్ డౌన్ విత్ ఎ ఫ్యూ లైన్స్ రిటన్ ఇన్ ఎ ప్రిజనర్స్ హ్యాండ్ రైటింగ్. హిస్ ఫాదర్, ఎ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వాజ్ షాటర్డ్ బై ద రివల్యూషన్ అండ్ కుడ్ నాట్ హ్యాండిల్ ద ఎమోషనల్ బ్లో. ఆయనకి తెలిసిన తర్వాత ఆయన కన్నీటి పర్యంతం అయిపోయారు. తండ్రి అండి. అది తెలుసుకున్న తర్వాత ఆయన హీ పాస్డ్ అవే సూన్ ఆఫ్టర్. తెలిసిన కొన్ని రోజులకే ఆయన ప్రాణం వదిలేశారు. హిస్ మదర్ స్టార్టెడ్ నాకింగ్ ఆన్ ఎవ్రీ పాసిబుల్ డోర్ ఇన్ న్యూఢిల్లీ విత్ ద హోప్ దట్ సమ్ వన్ వుడ్ లిజన్. ఎక్కని గడప దిగని గడప లేదు ఆవిడ. తల్లి ప్రాణం, బిడ్డ కోసం పరితపించి నా బిడ్డని వెనక్కి పిలిపించండి, రప్పించండి, నాకు అప్పచెప్పండి, చూసుకోవాలి, నా బిడ్డను చూసుకోవాలి. ఆవిడ ఆవేదన అది. ఏం ప్రయోజనం లేదు. She was not asking for rewards or media attention, but seeking only one thing, acknowledgement. At least అతను ఉన్నాడు, ఫలానా చోట ఉన్నాడు, బతికే ఉన్నాడు, వస్తాడు, ఒక ఆశ ఇవ్వమని ఆవిడ కోరుకుంది, రివార్డ్ ఇవ్వమని కోరుకోవాలా. ది గవర్నమెంట్ ఆఫర్డ్ ఎ టోకెన్ పెన్షన్ ఆఫ్ 500 rupees, which was later raised to 2000 per month. ఇది కాదు ఆవిడ కోరుకుంది. పెన్షన్ కోసం ఆవిడ వెళ్ళలా, బిడ్డ కోసం వెళ్ళింది. ఈ దేశం కోసం త్యాగాలు చేసి రిస్క్నే తన ఆహారంగా రోజు తీసుకుంటూ వచ్చిన తన బిడ్డ కోసం వెళ్ళింది.
అండ్ హవెవర్ ది ఫ్యామిలీ నెవర్ రిసీవ్డ్ ఫార్మల్ రికగ్నిషన్ ఆఫ్ కౌశిక్స్ సర్వీస్. ఎప్పుడు కూడా ఆయనకి ఇవ్వాల్సిన రికగ్నిషన్ ఫ్యామిలీకి రాలా. హిస్ నేమ్ రిమైండ్ అన్స్పోకెన్ ఇన్ అఫీషియల్ రికార్డ్స్ ఈవెన్ యాజ్ హిస్ సాక్రిఫైస్ బికెమ్ ఎ క్వైట్ లెజెండ్ ఇన్ ఇంటెలిజెన్స్ సర్కిల్స్. తెలుసు అందరికీ, బట్ రికార్డ్స్లో ఉండదు. ఇది ప్రోటోకాల్స్ అలా ఉన్నాయి, ఎవడేం చేయలేరు. Yet Kaushik never showed bitterness in his words. He spoke of pain, of loneliness, of the unending echo of forgotten promises. అన్ని అన్ఫుల్ఫిల్డ్, మరిచిపోయిన హామీల గురించి అతను మాట్లాడాడు. బట్ హీ నెవర్ బెగ్గడ్. భిక్షమెత్తలేదు ఆయన. బట్ హీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ రిగ్రెట్. హీ డిడ్ హవెవర్ లీవ్ బిహైండ్ ఎ సెంటెన్స్ దట్ స్టిల్ ఎకోస్ టుడే. హ్యాడ్ ఐ బీన్ అన్ అమెరికన్ ఐ వుడ్ హ్యావ్ బీన్ అవుట్ ఆఫ్ దిస్ జైల్ ఇన్ 3 days. ఎస్, ఇది నిజం. నేను అమెరికన్ అయి ఉంటే, అమెరికన్ జాతీయుని అయి ఉంటే కరెక్ట్గా 3 రోజుల్లో నేను ఈ జైలు నుంచి బయటపడి ఉండేవాడిని. ఇట్ వాస్ నాట్ ఎ కంప్లైంట్ బట్ ఎ మిర్రర్ హెల్డ్ అప్ టు ద నేషన్ ఈ హ్యాడ్ వన్స్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ గ్రేటెస్ట్ అడ్వర్సరీ వైల్. డెత్ ఇన్ సైలెన్స్ చాలా దుర్భరం అండి. నిశ్శబ్దంగా మృత్యువు కగుట్లోకి వెళ్ళిపోవటం, నిశ్శబ్దంగా మృత్యువుని ఆహ్వానించడం. ది ఫైనల్ చాప్టర్ ఆఫ్ ఎ పేట్రియట్. దీని గురించి చాలామంది రాశారు. ఒక దేశభక్తుడి చిట్ట చివరి అధ్యాయం. నవంబర్ 2001లో ఆఫ్టర్ 18 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, 18 ఏళ్ళు ఆయన ఆ దుర్భరమైన జైలు శిక్ష అనుభవించారు. రవీందర్ కౌశిక్ పాస్డ్ అవే ఇన్సైడ్ పాకిస్తాన్స్ మియాన్ వాలీ జైల్లో ఆయన చనిపోయారు. హీ హ్యాడ్ బ్యాటిల్డ్ పల్మనరీ ట్యూబర్క్యులాసిస్ అండ్ హార్ట్ డిసీజెస్ ఫర్ మంత్స్ విత్ లిటిల్ మెడికల్ ఎయిడ్. పల్మనరీ ట్యూబర్క్యులాసిస్, శ్వాసకోశ సంబంధిత టీబీ, క్షయ అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యారు. కొద్దిపాటి మెడికల్ ఎయిడ్ మాత్రమే ఉంది. దెర్ వాజ్ నో లాస్ట్ మినిట్ అపీల్ ఆర్ హై ప్రొఫైల్ క్యాంపెయిన్ ఫర్ హిమ్ అండ్ దెర్ వాజ్ నో డిప్లొమాటిక్ పుష్ టు బ్రింగ్ బ్యాక్ ఇండియాస్ సన్. దౌత్యపరంగా భారతదేశం ఏం చేయాల, రవీంద్ర కౌశిక్ని మాకు అప్పచెప్పండి అని అనలేదు దేశం. హీ డైడ్ యాజ్ హ్యాడ్ లివ్డ్ ఫర్ ఇండియా ఇన్ సైలెన్స్. చాలా నిశ్శబ్దంగా మృత్యువుని ఆహ్వానించారు. చాలా నిశ్శబ్దంగా మృత్యువుతో స్నేహం చేయడానికి దేహం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది కౌశిక్. ఆయన బాడీని ముల్తాన్లో ఖననం చేశారు. ఫార్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ హిస్ బర్త్. రాజస్థాన్లో పుడితే అక్కడికి చాలా దూరం. దెర్ వాజ్ నో ట్రై కలర్ ఆన్ హిమ్. గౌరవ సూచకంగా సైనికులకు కప్పే త్రివర్ణ పతాకం ఆయన దేహం మీద కప్పలేదు. దెర్ వాజ్ నో సెరిమనీ. ఎటువంటి ఒక అంత్యక్రియల సందర్భంగా ఘనమైన నివాళులు, ట్రిబ్యూట్స్ అర్పించే విధంగా ఏది గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం ఇవ్వటం అంటే ఏం జరగలేదు. ఈవెన్ ద నేమ్ ఆన్ ద హెడ్ స్టోన్ వాజ్ నాట్ హిస్. పేరు కూడా అయింది కాదు. దెర్ వాజ్ నో అఫీషియల్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ది ఇండియన్ సైడ్ టు ద ఫ్యామిలీ. గవర్నమెంట్ కూడా ఫ్యామిలీకి ఏం చెప్పలేదు. నో అక్నాలెడ్జ్మెంట్, నో అబిచురీ. ది మ్యాన్ హూ హ్యాడ్ రిస్క్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిస్ బిలీఫ్స్ టు హిస్ బ్లడ్ వాజ్ అలౌడ్ టు డిసపియర్ ఇన్ టు హిస్టరీ విత్ బేర్లీ ఎ విస్పర్. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచి కన్నీటి బొట్లు జార్చి అక్కడి నుంచి మౌనంగా ఆయనకి నమస్కారం పెట్టుకొని చిట్ట చివరి నివాళులు అర్పించి వెళ్ళిపోయారు. సైలెన్స్లోకి వెళ్ళిపోయిన ఒక యోధుడు రవీందర్ కౌశిక్. బ్లాక్ టైగర్ జీవితం ఇది. మనం మాట్లాడుకునే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, సన్నీ యాదవ్, లేకపోతే ఇంకో 12 మందో, దేవేందర్ సింగో, వీళ్ళు కాదు మనం మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ చూసాం కదా, పాకిస్తాన్ ఆర్మీలో మేజర్గా మారి పాకిస్తాన్లో పెళ్లి చేసుకుని 20,000 మంది భారతీయ సైనికుల ప్రాణాలు కాపాడి పట్టుబడ్డ భారతీయ గూఢచారి. ఇవి మన పాఠ్యాంశాల్లో ఉండాలి. దురాక్రమణదారులు, ఇన్వేడర్సు ఎడారుల నుంచి కొట్టుకొచ్చి నాగరికత తెలియకుండా మన దేశానికి వచ్చి స్నానాలు చేయటం నేర్చుకొని మన నెత్తినెక్కి డ్యాన్స్ కట్టిన దురాక్రమణదారుల గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. రవీందర్ కౌశిక్ లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. సైలెంట్గా వచ్చాడు, సైలెంట్గా వెళ్ళాడు, సైలెంట్గా మిషన్ కంప్లీట్ చేసుకున్నాడు, సైలెంట్గా నిష్క్రమించాడు. దట్ ఈజ్ రవీందర్ కౌశిక్. దట్ వాస్ కాదు. రవీందర్ కౌశిక్ని గతంలో కలిపేయద్దు, వర్తమానంలోనే ఉంచాలి. అతన్ని ఉంచితే కానీ ఈ జనరేషన్కి ఇట్లాంటి వాళ్ళ కంట్రిబ్యూషన్స్, ఇట్లాంటి వాళ్ళ సాక్రిఫైసెస్ తెలియవు. ఇది చరిత్ర. ఇది మనం తెలుసుకోవాలి.